హాయ్ హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ మూవీ పడై తలైవా, అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన హౌస్ఫుల్ 5, కోలీవుడ్ అగ్ర హీరో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్, ఇక బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన భైరవం. ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ మూవీ పడై తలైవా ఎట్టకేలకు మొదటి వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా మొదటి వీకెండ్ అయితే కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. ఈ మూవీ ఇండియా వైడ్ గా మూడో రోజు 1.39 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 1.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే, మొదటి రోజు ఈ మూవీ 1.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, రెండో రోజు 1.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో ఈ మూవీ 1.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. అలాగే నాలుగో రోజు వర్కింగ్ డే లోకి అడుగు పెట్టగా కోటి దాకానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. 4.70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 5.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8 కోట్లకు పైగానే సాధించాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ఫుల్ 5. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. మూవీ 11వ రోజు ఇండియా వైడ్ గా 6 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే 7 కోట్లకు పైగానే గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, మొదటి వారంలో ఈ మూవీ 127.50 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, ఇక రెండో వారంకి వచ్చేసరికి ఈ మూవీ 160 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ ఇండియా వైడ్ గా 160 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా, అలాగే టోటల్ ఇండియాలో 11 రోజుల్లో 184.50 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. ఇక ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 50 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో 240 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. అలాగే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 60 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా తొందరగా బ్రేక్ ఈవెన్ అవుద్దో చూడాలి. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ అగ్ర హీరో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ అయితే సొంతం చేసుకోగా, మొదటి వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధించింది. ఈ మూవీ తమిళనాడు ఓవర్సీస్ లో అయితే పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తూ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి పూర్తిగా చేతులు ఎత్తేసిందనే చెప్పాలి. ఈ మూవీ 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అయితే కేవలం 3 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకుంది. అలాగే 5 లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, నైజాం లో 1.01 కోట్ల దాకా షేర్ ని, స్టేట్ లో 28 లక్షల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో అయితే 1.20 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో అయితే 2.55 కోట్ల దాకా షేర్ ని, అలాగే 5 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 9.50 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఈ కలెక్షన్ ఇక్కడ అందుకోవడం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా, ఇక్కడ ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే తమిళనాడు ఓవర్సీస్ లో అయితే పర్వాలేదనిపించే కలెక్షన్లు అయితే సాధిస్తూ ఉండగా, ఇక 12వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 30 లక్షల దాకా షేర్ ని, అలాగే 60 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, తమిళనాడులో 42 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 3.50 కోట్ల దాకా గ్రాస్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.40 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే ఓవర్సీస్ లో అయితే 42 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 47 కోట్ల దాకా షేర్ ని, అలాగే 95.50 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 106.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 59.50 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలెక్షన్ లో ఈ మూవీ అందుకునే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారాయణ రోహిత్ కాంబోలో వచ్చిన మూవీ భైరవం. మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్ పరంగా మాత్రం ఏమాత్రం జోరైతే చూపించలేకపోతుంది. ఈ మూవీ 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వీకెండ్ లో కూడా పెద్ద జోరైతే చూపించలేకపోతుంది. ఈ మూవీ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఈ మూవీ 50% కూడా రికవరీ
రికవరీ సాధించలేకపోయింది. ఈ మూవీ 17వ రోజు 8 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 9 లక్షల దాకా షేర్ ను అయితే అందుకుంది. అలాగే 20 లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఓసారి గమనిస్తే నిజాంలో 3.17 కోట్ల దాకా షేర్ ని, స్టేట్లో 1.06 కోట్ల దాకా షేర్ ని, టోటల్ ఆంధ్రాలో 3.52 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో 7.75 కోట్ల దాకా షేర్ ని, అలాగే 13.97 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లో అయితే 95 లక్షల దాకా షేర్ ని అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే 8.67 కోట్ల దాకా షేర్ ని, అలాగే 16.15 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 17 రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 8.33 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఈ కలెక్షన్ తో ఈ రికవరీని సాధించుదో లేదో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్లు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.